మా వారికి చాలా ఇష్టం వంకాయ కూర అంటే. కేవలం మా వారి కోసం ఈరోజు వంకాయ కూర చేశాను. మా అబ్బాయికి అసలుకి ఇష్టం ఉండదు, అసలు తినడు, వంకాయ కూర అప్పుడే తినడు. కానీ మా వారి కోసం వంకాయ కూర చేస్తాను. ప్లస్ నాకు కూడా ఇష్టమే వంకాయ కూర అంటే, కానీ ఎక్కువగా మా ఇంట్లో ఇష్టం మా వారికే. చాలా బాగుండిద్ది. నేను ఏ కూర చేసినా కానీ ఇష్టంగా తింటారు మా హస్బెండ్. ఇందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటే చాలా బాగుండిద్ది. ప్లస్ ఉప్పు, కారం, పసుపు వేసుకున్న తర్వాత కొంచెం మసాలా పొడి వేస్తే ఆ టేస్టే వేరు. సో ఫ్రెండ్స్, మీకు వంకాయ కూర అంటే ఇష్టమా? నాకు కామెంట్ చేయండి. సో ఈరోజు మార్నింగ్ ఉప్మా వండుకున్నాను. అందులోకి చట్నీ, గోంగూర పచ్చడి. సో చాలా బాగా కుదిరింది. ఎప్పుడు సేమియా ఉప్మా అంటే కుదరదు కదా, అందుకు అప్పుడప్పుడు బొంబాయి రవ్వ ఉప్మా ప్లస్ గోధుమ రవ్వ చాలా మంచిది, కానీ ఎవరికి ఇష్టం ఉండదు కదా ఆల్మోస్ట్. సో మేమైతే ఇష్టంగా తింటాం గోధుమ రవ్వ కూడా, కానీ ఎక్కువగా ఉండేది నేను బొంబాయి రవ్వ ఉప్మానే. చాలా బాగుండిద్ది కదా, నేనైతే అదే చేస్తాను ఎక్కువ. ఎప్పుడో ఒకసారి గోధుమ ఉప్మా, ఎక్కువగా సేమియా ఉప్మా చేస్తాను, ప్లస్ బొంబాయి రవ్వ ఉప్మా కూడా. స్టక్ అవ్వదు ఎక్కువగా, చాలా బాగుండిద్ది. మా హస్బెండ్కి ఇందులో పంచదార వేస్తేనే నచ్చిద్ది. మధ్యాహ్నం కూరతో తింటే సూపర్. ప్లస్ ఈవినింగ్ మా అబ్బాయి నా కోసం ఫ్రైడ్ రైస్ తెప్పించిండు. సో ఫ్రెండ్స్, ఈరోజు గురువారం కానీ తప్పదు తిన్నాను, ఎందుకంటే చాలా రోజులు అవుతుంది ఫ్రైడ్ రైస్ తినబుద్ధి అవుతుందంటే మా అబ్బాయి తెప్పించిండు. సో తిన్న తర్వాత ఫ్రైడ్ రైస్ ఒక్క కప్పు టీ తాగితే అబ్బా ఆ ఫీలే వేరు కదా. సో ఫ్రెష్గా హాయిగా ఒక్క కప్పు టీ తాగితే నాకైతే సూపర్గా ఉండిద్ది. హాయిగా తాగేసి ఒక కప్పు టీ హాయిగా పండుకున్నాను. సో ఫ్రెండ్స్, మీకు ఇష్టమేనా పండుకునే ముందు టీ తాగటం, అదే ఫ్రైడ్ రైస్ తర్వాత?